హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంక ఇక్కడైతే అక్క బగారా రైస్ అలాగే మటన్ కర్రీ చేస్తుంది తెలంగాణ స్టైల్లో. ప్రాసెస్ ఏంటో చూపించేస్తాను, వీడియో అయితే మొత్తం చూసేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మటన్ ఆల్రెడీ సగం ఉడికిపోయిందనమాట. అప్పుడు నేను లాంగ్ వీడియో స్టార్ట్ చేశాను. దీనికి ముందు ప్రాసెస్ షార్ట్ వీడియోలో చూపించేస్తాను. ఏం లేదు, ప్రాసెస్ సింపుల్. తాలింపు వేసుకోవాలి, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మగ్గిపోయిన తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ చేసిన మటన్ వేసేసుకోవాలి, అంతే. దాన్ని కొంచెం వేగనిస్తుంది. ఇట్లా మంచిగా వేగిపోయిన తర్వాత వాటర్ పోసుకొని ఉడికించుకుందాం. ఇలా కలుపుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి, ముక్కలు మునిగేంత వరకు పోసుకోవాలి. చేసినప్పుడు ఒక స్పూనే కారం వేసాము, అందుకే ఇప్పుడు 2 చెంచాల కారం, కొద్దిగా ఉప్పు, ఇంకా ఇవి ఒకసారి మంచిగా కలుపుకొని ఉప్పు కారాలు కూడా చెక్ చేసుకొని ఉప్పు కారాలు అయితే మాకు పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఇప్పుడు మూత పెట్టేసుకోవడమే. మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఒకసారి ఉడికిందో లేదో చూసుకుందాం. చక్కగా ముక్క అంతా ఉడికిపోయి పులుసు గుత్తగా వచ్చేలాగా ఉంచుకోండి. మీకు ఎక్కువగా పులుసు కావాలనుకుంటే ఇలా ఉంచుకోండి, లేదు ఇంకా పులుసు కావాలంటే కొన్ని వాటర్ పోసుకోండి. ముక్క అయితే ఉడికిందో లేదో చూసేద్దాం. ఇంకా ముక్క అయితే ఉడకాలి. 10 విజిల్స్ తర్వాత ఇలా గుత్తగా ఉడికిందనమాట. మేము కొంచెం బగారా రైస్లోకి పులుసులా ఉండాలని కొంచెం పులుసు చేసుకున్నాము. మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని మసాలాలు వేసుకున్నాము. కొద్దిగా చికెన్ మసాలా, మటన్ మసాలా లేదు మా దగ్గర, అందుకే చికెన్ మసాలా వేసుకుంటున్నాం. హోల్ గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి, ఉప్పు కారాలు మసాలాలు అన్నీ మిక్స్ అయిపోయిన తర్వాత దింపే ముందు కొద్దిగా కసూరి మేతి వేసుకోవాలి, కొద్దిగా టేస్ట్ ఉప్పు, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత దింపేసుకోవడమే, అంతే. వేడి వేడి తెలంగాణ స్టైల్ మటన్ కర్రీ రెడీ. మటన్ ఉడికేలోపే మనం బాస్మతి బియ్యాన్ని అయితే కడిగేసి పెట్టుకుందాము. 7 కప్పులు రైస్ తీసుకున్నాము, ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాము. ఎక్కువసేపు బాస్మతి బియ్యం నానితే విరిగిపోతుంది, చూసుకోండి. ఎక్కువసేపు నానబెట్టుకోకండి, అన్నం మెత్తగా అవుతుంది. బగారా రైస్ ప్రిపరేషన్ కోసం ఒక గిన్నె పెట్టుకొని 4 చెంచాల నూనె, 1 చెంచా నెయ్యి, తర్వాత బిర్యానీ ఆకు, జాపత్రి కొద్దిగా, అనాస పువ్వు, దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు. ఆనియన్స్ ఇలా పొడుగ్గా వేసుకోవాలి, అలాగే పచ్చిమిరపకాయలు కూడా అలాగే పొడుగ్గా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొద్దిగా కొత్తిమీర, మగ్గిపోయిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఎసరికి తెలుసు కదా, 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు. ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎలా అంటే ఆ నీళ్ళు టేస్ట్ చూస్తే సముద్రపు నీళ్ళలా ఉండాలి, అప్పుడు ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోద్ది అన్నం వేశాక. ఆ తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ పిండితే అన్నం పొడి పొడిగా వస్తుంది. ఇలా మంచిగా కలుపుకొని కొద్దిగా కసూరి మేతి, సాల్ట్, ఉప్పు, టేస్టీ సాల్ట్ వేసుకొని ఎసరు మరిగేంత వరకు మూత పెట్టుకోవాలి. మసులుతున్నప్పుడు ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని అయితే నీళ్లు లేకుండా వేసుకోవాలి. వాసన అయితే సూపర్
సూపర్ వస్తుందన్నమాట. మంచి బిర్యానీ వాసన వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాస్మతి రైస్ పాతవైతేనే మంచి వాసన, సూపర్ టేస్టీగా ఉంటాయి అన్నమాట. కొత్తవి తీసుకుంటే అంత టేస్టీగా అనిపించవు. మేము ఎక్స్పీరియన్స్ చేసాం కాబట్టి మీకు చెప్పాను. యూజ్ అయితే వాడుకోండి. ఇంకా ఈరోజు బిర్యానీ అలాగే మటన్ కర్రీ చేయడానికి కారణం ఏంటంటే, రేపు సాటర్డే కాబట్టి, అలాగే బావగారు మళ్ళీ టూర్ వెళ్ళిపోతున్నారనమాట. అందుకోసమే ఇంట్లో అక్క స్పెషల్గా బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ కాదు, మటన్ కర్రీ చేస్తుందన్నమాట తెలంగాణ స్టైల్లో. ఒకసారి మంచిగా బియ్యం విరగకుండా మంచిగా కలుపుకోండి. ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకొని తర్వాత మంచిగా మూతేసుకోండి. అంతే. 5 నిమిషాల తర్వాత అన్నం ఇలా ఉడుకుతుంది అనమాట. చూసుకోండి అన్నం ఉడికిందా లేదా అనేది. ఇంకా మాకైతే గంజి గుంజుకోవాలి. అంటే అన్నం అయితే మొత్తం ఉడికిపోయింది, గంజి గుంజుకోవాలి అంతే. స్టవ్ ఆఫ్ చేసేస్తే ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ. ఇట్స్ టైమ్ టు టేస్టింగ్. ప్లేటింగ్ చేసుకుందాం ఫస్ట్. మంచిగా ప్లేట్లో వేసుకొని అంత అన్నం తీసుకొని అలా ప్లేట్లోకి వేసుకుంటే ఒక ఉల్లిపాయ, ఒక నిమ్మకాయ వేసుకొని టేస్ట్ అయితే బావగారితో చెప్పిద్దాము. ఎందుకంటే బావగారి కోసం చేసింది కాబట్టి. చూడండి ఎంత నీట్గా ఉందో ప్లేట్. బావగారు టేస్ట్ చేస్తున్నారనమాట. ఎలా ఉంది బావా? బాగుందా? ఓకే. ఎలా ఉందిరా? సో మేమైతే మా డిన్నర్ని ఫినిష్ చేస్తున్నాము. మరి మీరు వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను.